కుక్కట్పల్లి నుంచి రాణి గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రాణి గారు. నమస్తే. మాట్లాడండి ప్రదీప్ ముఖర్జీ గారితో. ప్రదీప్ ముఖర్జీ గారు నమస్తే. నమస్తే. ఒక్క మాట చెప్పండి, నేను విత్ ఓపెన్ మైండ్ చేస్తున్నా అడుగుతున్నాను. వాట్ యు వాంట్ మీ టు డూ? ఇప్పుడు నేను దేవుడి గురించి అభిప్రాయం దేవుడు రకరకాలుగా చెప్పకుండా ఒకటే మాట అడుగుతున్నాను. వాట్ యు వాంట్ మీ టు డూ? What I want you to do is either use this book or use this card and talk to this face for 30 days about all your pain and suffering and miseries and fear and whatever is disturbing you, whatever is taking your peace away, and then see, does it serve you? If it serves you, then continue. If it doesn't serve you, drop the face. మీరు 30 రోజులు మాత్రమే ఈ పుస్తకంలో ఉన్నటువంటి ముఖ చిత్రంతో కానీ ఈ కార్డులో ఉన్నటువంటి ముఖ చిత్రంతో కానీ మీకున్నటువంటి కష్టాలు బాధల గురించి చెప్పుకోండి. 30 రోజులలో మీకు కనుక వీటి వల్ల ఏమైనా లాభం కలిగినట్లయితే దీన్ని ఉంచుకోండి, లేకపోతే పడేయండి అని చెప్పి సార్ చెప్తున్నారు. నెక్స్ట్ మనకి విజయవాడ నుంచి కళ్యాణ్ గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే కళ్యాణ్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీది మంచి అన్ని బాగా చెప్తున్నారు కదా, ఇలాంటి సోదాలు ఎందుకు వేస్తారండి మీరు? ఏదంటే ఎక్కడ ప్రాబ్లం, ఏ విధంగా మీకు ప్రాబ్లం? ఇప్పుడు జనాలకు ఉపయోగపడేది ఏంటి? ఈ సోదంతా ఎందుకండి? ఆయన దేవుడు అంటే ఎలా నమ్ముతారండి? ఎవరైనా ఇలాంటి శిక్ష చేయించండి అసలు దయచేసి. సారీ డిస్టర్బ్ చేస్తున్నాను. ఓకే. So he's saying that how can we believe if you say that you are God, and they are asking not to air such shows in the future. Okay. ఓకే. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే అండి, మీరు ఇంతవరకు అన్నది ఒకళ్ళే ఆల్ మైటీ. ఈ కింద ఉన్న డైటీస్ అందరూ కూడా అంత మీరు నమ్మరు అంటున్నారు. సో అంటే ఇప్పుడు ఒక్కో దానికి సంబంధించి ఒక్కో రిలీజియన్లో ఒక్కో దానికి సంబంధించి ఒక్కొక్క డైటీని పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ కావాలంటే ఒక డైటీ, లేదంటే ఎడ్యుకేషన్ బాగుండాలంటే ఒక డైటీ, ఇలా ఛాలెంజ్ చేశారు అనుకోకూడదా గాడ్, ఎవరైతే ఆల్ మైటీగా చెప్తున్నామో? So she's saying, is it possible that the Almighty must have created this hierarchy so that one can be responsible for success, one for money, fame or power? Why couldn't it not been possible that the Supreme God could have relegated these duties to these deities? Is it possible that way? First thing, the Supreme God had got nothing to do with the gods of this universe, how they played the game of creation or anything else. So never bring the Supreme God into it, because I told you Supreme God did not come into this universe, into this multiverse before 2015. Prior to that, it was the king who sourced every religion, who sourced every spirituality. He sourced every structure of the society in order for only one reason, to create pain and suffering for humanity. And that is why no amount of efforts could bring ongoing peace, ongoing love, ongoing compassion among the humans. So please do not bring the Supreme God into the current scenario of the world. ఈ పరమాత్మకి ప్రస్తుతం మన ప్రపంచంలో మనం ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితులకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఆయన ఈ బ్రహ్మాండానికి చెందినవారు కాదు. ఈ బ్రహ్మాండంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఈ బ్రహ్మాండం యొక్క రాజు ఎవరైతే థర్డ్ లెవెల్ గాడ్ ఉంటారో ఆయన వల్లనే జరుగుతున్నాయి. ఈ మీరు కొలుస్తున్నటువంటి ఈ డేటీస్ ఎవరైతే భగవంతుని మనం కొలుస్తామో వారి వల్లనే మనకు ఉన్నటువంటి సఫరింగ్ అనేది జరుగుతుంది. వాళ్ళకి దీని నుంచి మార్పు అనేది జరగదు. ఆ మార్పు కనుక జరిగినట్లయితే ఇప్పుడు ప్రపంచంలో చాలా అటువంటి కంపాషన్, లవ్ ఇలాంటి ఇమోషన్సే కనుక ఉంటాయి, కానీ సఫరింగ్ అనేది ఉండదని చెప్పి సార్ చెప్తున్నారు. Why can't we feel God only selected as his messengers? Why did his God? or she, whatever, Almighty. He or she. What is the question? Why shouldn't we feel all are the messengers of God? Why shouldn't we feel
All others are also the messengers of God. What you are saying Of about course, they are deities? messengers of God. I am saying they are the messengers of the king, not the messenger of God. And I distinguish the king, who is a deity and a mortal who dies, and God, who is immortal, who is the absolute supreme. And this king is the son of God, who was pushed away from the kingdom of God because he went against the will of God. So his messengers are great, worthy, they are beautiful humans, they are so benevolent, they are so kind, yes, but they bring the message of the king. I bring the message of God, and that is why my message does not tally with the message of all other messengers. సో ఇప్పుడు ఉన్నటువంటి మెసెంజర్స్ ఎవరైతే ఉన్నారో, డేటీస్ అని మనం కొలుస్తారో, వాళ్ళందరూ కూడా పవర్ఫుల్, బెనోవలెంట్, లవింగ్, కానీ వాళ్ళందరూ కింగ్ యొక్క మెసెంజర్స్ అని సార్ చెప్తున్నారు. నేను చెప్పే మెసేజ్ మటుకు పరమాత్మ నుంచి వస్తున్నది. దట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ద కింగ్. ఆ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మని లోకంలో తప్పిదం చేసినందువల్ల ఆయనని ఆ లోకం నుండి బయటికి పంపించడం జరిగింది అని చెప్తున్నారు. ఈ డేటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బ్యూటిఫుల్ క్రియేషన్స్ అయినా కూడా వాళ్ళకి పరమాత్మతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. వాళ్ళందరూ కింగ్ మెసేజ్ని మాత్రమే క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అందుచేతనే ఎంత మంచి స్క్రిప్చర్స్ మనకున్నా అది ప్రపంచంలోకి ట్రాన్స్లేట్ అవ్వడం అనేది జరగదని చెప్పి సార్ చెప్తున్నారు. How can you say they are imagination? Who, the messengers? Yes. Did I say? No, messengers and people. A He said they are very good, but they are carrying the message. అందమైన ఇది అని చెప్పారు. No, they are not imagination. Sir is saying that వాళ్ళు beautiful. అందమైన కల్పన అన్న. No, they are beautiful messengers of the king అని సార్ చెప్తారు. They are all real, but messengers of the king, not of the Paramatma. అండ్ నెక్స్ట్ మనకు ఒక కాల్ ఉన్నారండి, శ్రీకాకుళం నుంచి పార్వతీశం గారు, వారితో మాట్లాడదాం. పార్వతీశం గారు నమస్తే అండి, మాట్లాడండి ప్రదీప్ ముఖర్జీ గారితో. ఇప్పుడు మన దైత్యంగా ఏదైనా కర్మని కరెక్ట్ చేసినా సరే వాళ్ళకి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? ఒక వృత్తిలోని ధర్మంగా పనిచేస్తే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి. కారణం ఏమిటి అని? People who are working very righteously, they are the ones who suffer most and they get lot of problems. Why is it like that? You must understand that you live in a world that truly has nothing to do with justice. Because the king of this universe is not interested in justice. I know the king, and the king is not benevolent, the king is not kind, the king is not loving, the king is not caring. If you feel that, that is your choice. And because the king is not benevolent, he creates the humans not truly for the sins and the good deeds that they do, but because it is just that humans are created as a totality and not as an individual, and it doesn't matter whether you do good or bad, you will find the experience of life, the good people suffering more, bad people suffering less, good people getting all kind of loss, bad people not getting that much of loss. Basically everyone is meant to suffer, and that is the way the world is, even though it is projected that if you do good things will happen to you, but that is not what reality is. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న రాజుని నేను చాలా దగ్గరగా చూశాను. ఈ ప్రపంచం యొక్క క్రియేషన్ ధర్మం కోసం కాదు. ఈ ప్రపంచం అంతా హ్యూమన్స్ అందరూ ఒక టోటాలిటీ కింద క్రియేట్ అవుతారు, ఇండివిజువల్ పర్సన్ కింద కాదు. వాళ్ళలో మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డవాళ్ళు ఉండొచ్చు. మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఉండొచ్చు, మంచి వాళ్ళకి ధనం పోవచ్చు, చెడ్డవాళ్ళకి ఎక్కువ ధనార్జన కలగచ్చు, వాళ్ళకి ఏ కష్టాలు ఉండకపోవచ్చు. అయితే ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తున్న రాజు లవింగ్ బెనోవెలెంట్ అయితే కాదు. ఆయన నేను చాలా దగ్గరగా చూశాను. ఎంటైర్ పర్పస్ ఈ మనుషులను క్రియేట్ చేయడానికి, మనుషులలో బాధ క్రియేట్ చేయడం అనేదే బాటమ్ లైన్ అని చెప్పి సార్ చెప్తున్నారు. ఓకేనండి, మనకి ఇంకొక కాలర్ ఉన్నారు, తణుకు నుంచి సుశీల గారు, వారితో మాట్లాడదాం. నమస్తే సుశీల గారు. హలో మేడం, మాట్లాడండి.
అది నా మీద అందుకండి కాదండి. ఇప్పుడు సార్ చెప్పారు కదా మూడో ఆయన కింగ్ ఆఫ్ పరమాత్మ అనేసి, ఆ పరమాత్మకు పేరు లేదండి. ఆయన పరమాత్మకి ఈయన ఆయన చూస్తున్నారు అంటున్నారు కదా, ఎలా చూస్తున్నారండి, ఏ విధంగా చూడగలుగుతున్నారు? Asking whether the Paramatma has any name and how are you communicating with Paramatma? The name, whatever the name of Paramatma is, Paramatma doesn't say. He uses the word that humans already know. He says, I am Ram, the only Ram that is. He says, I am Paramatma. He says, I am God. He says, I am absolute. I am supreme. I am the ultimate. So it is just in our language, those words are there, and he is using those words. So that was the first thing. And what was the second part of the question? How do you communicate? How I communicate with God is telepathically. భగవంతుడికి ఏ ప్రత్యేకమైన పేరు ఏది లేదు. ఈ ప్రపంచంలో మనం ఏ రకమైన విధంగా మనం భగవంతుని సంబోధిస్తామో, రాముడను లేకపోతే పరమాత్మను అబ్సల్యూట్ అనో, ఇదే విధంగా ఆయన చెప్తారు. ఎందుకంటే మనకి ఇదే అవగాహనలోకి వస్తుంది. నా భగవంతుడితో కమ్యూనికేషన్, పరమాత్మతో కమ్యూనికేషన్ టెలిపతి ద్వారా నేను నిర్వహిస్తానని సార్ చెప్తున్నారు. మీరు చూసా, డిడ్ యూ సీ ద గాడ్? I have not seen God, I have not met God, I have not known God, I have not experienced God. నేను భగవంతుడిని చూడలేదు, ఆయనతో ఎక్స్పీరియన్స్ చేయలేదు, కలవలేదు. ఓకేనండి, మనకి నరసింహ గారు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నరసింహ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి. నమస్తే ప్రదీప్ సార్. ఇప్పుడు నేను మీ ప్రోమో చూశాను, అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి సార్, హీలింగ్ ఇస్తారన్నారు. హలో, అదే నాకు మనీ ఇష్యూస్, తర్వాత బిజినెస్ ఇష్యూస్ ఉన్నాయా, వాటికి హీలింగ్ ఇస్తాను. So he said that I saw the promos and it is said that you will heal some of their problems if required. So he has some business issues, it seems. That's how I was promoted. You are promoting a God, you are promoting a human who declared that I am God because God said so, but God also said you will have no power, you will have no ability to create miracles. But yes, if you are seeing my face, it is the face of God, and let this face bring healing into your life. So be it. సో సార్ చెప్తున్నారు, ఈ ఫేస్ కనుక మీరు చూసినట్లయితే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు. చూడండి. What are you giving through your photo? Whatever, whoever. What I am giving through my photo or this face of God is just an opportunity to explore. You have tried many things. You went to your therapists, you went to your doctors, you went to your counselors, you tried everything in your life. Give this face one chance of 30 days. Speak everything to the face. If this face delivers, continue. If this face doesn't deliver, drop the face. Is it confidence or what? For Giving me, through your photo or face. are you saying it is whether it is confidence? Yes, confidence. Are you giving confidence God through the means photo? Am I somehow it is giving- confidence. Am I giving confidence? I'm asking you. Am I giving confidence? The answer is no, I am not giving you confidence. I am giving you an opportunity to explore, to experiment. మనకి విజయవాడ నుంచి శాంతి స్వరూప్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మనకి ప్రతి శతాబ్దంలోనూ 2-3 మహనీయులు పుడుతూనే ఉన్నారు, కానీ అది గుర్తించట్లేదు మనం. సత్యసాయిబాబా, తర్వాత షిర్డీ సాయిబాబా, తర్వాత అంతకుముందు తులసీదాస్, ఆ ప్రభావాలు మన మీద పడటం లేదు. ఆ ప్రభావాలు వచ్చినప్పుడు కొంచెం తగ్గాయి. ఇప్పుడు చూడండి ఎంత ఇంత పెరుగుతుంది. అంటే దేవుడు ఉన్నాడు చెప్పడానికి ఎంతోమంది వచ్చారు, అంతమంది చెప్పారు, వాళ్ళకి మీరే చెప్పలేదు. ఇప్పుడు ఈ వారం 15 మాత్రం సొంత సంయమనంత అందరం ఉండాలి. దానికోసం చేసే ఏ ప్రయత్నమైనా మంచిదే. ప్రతి యుగానికి ఒకళ్ళు పుట్టాలి. అండ్ రీసెంట్గా చూసుకుంటే పుట్టపతి సాయిబాబా కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు, వీళ్ళందరూ వచ్చినప్పుడే కొంచెం భయం ఉంటుంది, ధర్మం కొంచెం నడుస్తుంది, అదే ఆయన అంటున్నారు. So he's saying that each yuga has, or each decade has, or century has got one
an exalted soul like Satya Sai Baba or Puttaparthi Sai Baba, but we don't recognize them at that point in time. But if you have these people only, there is possibility of little bit of fear and some sort of a justice in the society. So there was no question in that. Okay. అంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా యూ డోంట్ హ్యావ్ ఎనీ బిలీవ్ ఇన్ ఆల్ డైటీస్ సో ఇఫ్ దే ఆర్ నాట్ దేర్ హౌ పీపుల్ విల్ గో ఇన్ అ రైట్ వే I didn't say that I had no belief in deities. On the contrary, oh yes, it is true, I don't believe in deities, but I know deities exist. The difference between believing and knowing is that you do not know, so you believe. I know, therefore I don't believe. And so deities are there, but I know they don't do anything, because if I start telling you what exactly that whole non-physical world is, this is not the platform to deliver. I have delivered it in the book, I have delivered it in my YouTube channels. If you are interested, you can go and explore. ఓకేనండి, మనకి నెక్స్ట్ సత్తెనపల్లి నుంచి రామ్కోటి గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి ప్రదీప్ ముఖర్జీ గారితో. సార్ హలో, మాట్లాడండి. నాకు చాలా బ్రెయిన్ లో ఏదో కనపడుతుంది, ఎక్కడెక్కడో ఏదో దాని అన్ని కనపడుతుంది. నేను దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి? ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? క్లియర్ గా లేదు వాయిస్. నా బ్రెయిన్ లో ఏదో తెలియదు డిస్టర్బెన్స్ ఉందండి కాల్లో. నా బ్రెయిన్ ఎక్కడో తెలియదు, చూడని ప్రదేశాలు చూస్తున్న ప్రదేశాలు ఎన్ని కనపడుతుంది. అలాంటి దాన్ని నేను ఎట్లా చూస్ చేసుకోవాలి? అర్థమైందా? No. ఆయనకి ఏవేవో కనిపిస్తున్నాయట ఆయనకి మైండ్ లో, సో దాని నుంచి ఎలా ఓవర్కమ్ కావాలంటున్నారు. So he says that he is seeing some things in his brain, and how should he overcome those things? He is seeing something in Yes. his brain. Tell that to the book or the card to this face, and let's see how God heals you. ఈ పుస్తకంతో కనుకట్లయితే కార్డులో ఉన్నటువంటి ముఖ చిత్రంతో మీరు కనుక ఈ కష్టం చెప్పుకున్నట్లయితే అది ఎలా తగ్గుతుందో మీరు చూడండి. And if we don't have any wishes, desires, then we don't have any fear at God. You are saying that? No, you have no need for God. I am full of fear. Really? And I am full of negativity. I am full of anger. So I, as a human, I am not holy, I am not pious, I am not whatever your saints and gurus and acharyas are. I am absolutely normal, full of fear, full of negativity, and yet I am the messenger of God who brought forth the message of God to the humans, because these are not the qualities that your saints and the holy ones have, which God needs. ఓకేనండి, చెప్పండి. సో నేను సాధారణమైన మానవుడిని, నా లోపల భయము, నెగటివిటీ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. అయినా కూడా నేను మెసెంజర్ ఆఫ్ గాడ్, ఎందుకంటే ఇది భగవంతుడి నిర్ణయం కాబట్టి. ఈ మీరు ఎవరినైతే కొలుస్తారో అట్లాంటి సెయింట్స్ వీళ్ళలాగా నా లోపల ఏ రకమైనటువంటి మిరకల్ క్రియేటింగ్ ఎబిలిటీ కానీ వాళ్ళలాగా నేను ప్యూరిటీ కానీ పయస్ కానీ కాదు. అయినప్పటికీ కూడా నేను ఒక సాధారణమైన మానవుడు అయినా కూడా మెసెంజర్ ఆఫ్ గాడ్ అని మీకు ముందు చెప్తున్నాను. ఓకేనండి, మనకి గుంటూరు నుంచి పద్మ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే పద్మ గారు. మాట్లాడండి ప్రదీప్ ముఖర్జీ గారితో. హలో, వింటున్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నాకు దేవుడి మీద నమ్మకం ఉండిద్ది, మళ్ళీ కొంచెం సేపు ఉన్నాక నమ్మకం ఉండదండి. అది ఎట్లా చేస్తే నమ్మకం ఉండిద్ది? She is saying that I have belief in God at some point in time and then it goes away. How should I believe in God? I always tell people, do not believe in God. Use God as a utility, and if your God doesn't deliver, push your God away. నేను ఎప్పుడు మనుషులకు చెప్తాను, భగవంతుని ఎప్పుడు నమ్మొద్దు, దాన్ని ఒక యుటిలిటీ కింద వాడండి.
అది కనుక మీకు లాభం కలిగించినట్లయితే దాన్ని ఉంచుకోండి, లేకపోతే అవసరం లేదని చెప్పి సార్ చెప్తున్నారు. అండ్ వాట్ అబౌట్ యువర్ ఫేస్? What about my face? Yes. If this face doesn't deliver, drop the face. ఈ యొక్క ముఖ చిత్రం కనుక మీకు రిజల్ట్స్ ఇవ్వనట్లయితే వీటిని కూడా 30 రోజులు ప్రయత్నించిన తర్వాత పడేయచ్చు అని చెప్పి సార్ చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు చాలా మంది గాడ్స్ ఉన్నారు, మనకి డెలివర్ చేయకపోతే మనకు అనుకున్నది అది పడేయమంటున్నారు, మరి ఎంతమందిని? So she says there are so many gods who are given to us, and if they don't deliver, you throw them. How Drop many? them. Drop Yes, them. Drop drop. them. So how many can we drop? Whatever you have. Then what about Almighty? What you do believe in? I don't believe in anything. Just now you said I have believed in Almighty. No. I know Almighty. I distinguished between knowing and believing. Because I know, I have no reason to believe. Those who do not know, they need belief. You see, I always say that your religion is nothing but superstition. Why it is superstition? Because you accepted your religion without examining it. When God came to me, I actually examined God for 5 years before I said, okay, now I know you are God. Have you given your God 5 years to really examine them? And you cannot examine for the simple reason that you do not have the perception powers and the cognizance powers that I have. So I don't need to believe because I know. You do not know, that's why you believe. సార్ ఇక్కడ నమ్మకానికి తెలియడానికి మధ్య వ్యత్యాసాన్ని మనకి చెప్తున్నారు, వివరిస్తున్నారు. మనకి ఏ రకమైన విషయం గురించి అయితే అవగాహన లేదో దాన్ని మనం నమ్మాల్సి వస్తుంది, ఎందుకంటే అది మనకి ప్రత్యక్షంగా లేదు, అది పరోక్షంగా మనము గమనించాల్సి ఉంటుంది. అయితే సార్ ఏదైతే విషయం మీద మనకి ప్రత్యక్షంగా అవగాహన ఉంటుందో దాని గురించి మనకు తెలుస్తుంది, దాన్ని నమ్మాల్సిన అవసరం లేదని సార్ చెప్తున్నారు. మనము సాధారణంగా మానవులందరం మనం ఫాలో అవుతున్నటువంటి ఈ రిలీజియన్స్ అన్నీ కూడా మూఢనమ్మకం కింద ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఏ రకమైనటువంటి రిలీజియన్ని, ఏ రకమైనటువంటి భగవంతుని మనం పరీక్షించి దగ్గరగా చూడలేదు, వాటి గురించి అవగాహన మనకి ప్రత్యక్షంగా లేదు. అయితే ఆయన 5 సంవత్సరాలు సుప్రీం గాడ్తో ప్రయాణించిన తర్వాత, స్టార్టింగ్లో ఏ రకమైన నమ్మకం లేకపోయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు పరీక్షించి గమనించిన తర్వాతనే ఇది సుప్రీం గాడ్ అని చెప్పి నిర్ణయించారు. ఆయనకి ఈ సుప్రీం గాడ్ అని తెలుసు కాబట్టి నమ్మాల్సిన అవసరం లేదని ప్రదీప్ గారు మనకు చెప్తున్నారు. How do you know that is Supreme God? And one more question. How long you are here? You are in this way? I know God because I know everything else that is not God. That is the way I know God. What's your instinct? This is God, this is not God, this is Supreme, this is not. I look into the way they talk with me. I look into the way what is their agenda. I look into the way what they want to be get done through me, and I have a way of cross-checking who is talking to me, who is imposing themselves on me, because I have found that God is absolutely non-imposing. Everyone else are imposing. Either they are imposing their ideals, or they are imposing their beliefs, or they are imposing their righteousness, or they are imposing their good and bad, or they are imposing their right and wrong. With God, none of them is there. Okay. Then how long you are in this way? How long? The game started in 2015. 2015. Before that? Before that, I do was. You have belief in God? Whatever right now we are having. I was neither a believer nor a disbeliever. I knew there was someone since there is creation, but I never went into who that one is, or I never wanted to worship anyone. So I did not go into the debate of whether God is or whether God is not, and I can debate in both the sides. ఓకే నండి, మనకి విజయ్ గారు కొత్తగూడ నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి విజయ్ గారు. నమస్తే మేడం. మాట్లాడండి. నమస్తే మేడం. మాట్లాడండి. ప్రదీప్ ముఖర్జీ గారితో మాట్లాడండి. ఇప్పుడు సారు గురువు గారు 3 రకాల దేవుళ్ళు అని చెప్పారు. వెంకటేశ్వర,
శివుడు ఇవన్నీ చెప్పండి. ఆయనకి నమ్మకం లేదు అని చెప్పారు అంటున్నారు. అయితే మూడో రకం దగ్గరకు పోయి టీవీ వాల్యూమ్ రెడ్యూస్ చేసుకుని మాట్లాడండి, క్లియర్ గా ఉంటుంది. ఫస్ట్ టీవీ వాల్యూమ్ రెడ్యూస్ చేసుకోండి. నమ్మకం ఉంది, దేవుడు అంటే నమ్మకం ఉంది మీకు. ఓకేనండి, క్లియర్ గా లేదు, కాల్ డ్రాప్ అయింది. వెంకటరమణ గారు లైన్ లో ఉన్నారు, నెక్స్ట్ వారితో మాట్లాడదాం. నమస్తే వెంకటరమణ గారు. హైదరాబాద్ అంటే వెంకటరమణ గారు, నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి ప్రదీప్ ముఖర్జీ గారితో. ఓకే, హిందువులు 33 కోట్ల మంది దేవతలు అంటారు, క్రిస్టియన్ ఏమో అల్లా అంటారు, క్రిస్టియన్ ఏమో జీసస్ క్రీస్తు, మరి ముస్లిమ్స్ ఏమో అల్లా అంటారు. మరి ఒక్కో దేవతని ఉన్నప్పుడు ఈయన ఒకరే గాడ్ అనేది ఎలా ప్రూవ్ చేయగలరు? గాడ్ ఈయన దర్శించారు, ఆ సారు గాడ్ ఎలా దర్శించారు, గాడ్ ఎలా ఉంటాడని చెప్పని అడుగుతున్నాను. So he's saying that Hindus have 33 crore deities, while Christians pray to Jesus Christ and Jehovah, and then Muslims pray to Allah. In this setting, how can you say that there is only one Paramatma? Have you seen him, and how you have seen him? I have not seen anyone, but I encountered them. I talk with them. I am aware of their presence. I am aware how they come across. I am aware what their agendas are. So I have not seen the way, let's say I have seen the people in this panel. I have not talked with them the way I talk with them, because I talk telepathically and I cognize and I perceive at an invisible level. They are beyond our 5 senses, so you cannot understand what I am capable of. So let us not go into that place. Yes, there are many gods, and yet I am saying that there is only one God in this universe, even though that is not the true God, that is only the Son of God. This one created all religions, every spirituality, every modality, and this one has only one compulsion: it has to eat the grime of the people. సో నాకు ఈ వీళ్ళతోటి మనతోటి ఎట్లయితే ఇంటరాక్షన్ ఉంటుందో హ్యూమన్ బీయింగ్స్, అట్లా ఈ ప్యానెల్ మీద కూర్చున్న మనుషులతో ఎట్లా అయితే ఇంటరాక్షన్ ఉంటుందో, ఎట్లయితే వాళ్ళతో మాట్లాడతానో అట్లా భగవంతుడితో మాట్లాడడానికి వీలు పడదు. నాకు టెలిపతి ద్వారా నేను వాళ్ళతోటి కమ్యూనికేట్ చేస్తాను. మనకు ఉన్నటువంటి పంచ ఇంద్రియాల ద్వారా ఈ భగవంతులతోటి దేవుళ్ళతోటి కమ్యూనికేట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. కాబట్టి నేను ఈ ప్లాట్ఫామ్ మీద దాని గురించి మాట్లాడను. ఈ టెలిపతిక్ కేపబిలిటీ, ఎక్స్ట్రా సెన్సరీ కేపబిలిటీనే ద్వారానే వీటితోటి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అది నేను చేస్తాను. అయితే ఈ యొక్క బ్రహ్మాండంలో అన్నీ క్రియేట్ చేసింది రిలీజియన్, స్పిరిచువాలిటీ, అన్ని రిలీజియన్స్కి కారకుడైనటువంటి వారు సన్ ఆఫ్ గాడ్ ఒకరే. వీటన్నిటిని వేరియస్ విధానాలలో సోర్స్ చేస్తున్నారని సార్ చెప్తున్నారు. ఓకేనండి, మనకి రామకృష్ణ గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి. హలో, నమస్తే అండి. సారు బుక్స్ ఏదో చెప్తున్నారు కదా, 1 month లో వచ్చి చెప్పుకోండి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటున్నారు కదా, అది పక్కా అవుతుందండి? ఆ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి? అది ఎంత అండి కాస్ట్? He's asking whether there is any guarantee that the solution will be found with the book, and where will we find the book, and what is the cost of the book? There is no guarantee anywhere in this planet or in this universe. Why there is no guarantee? For the simple reason that the king wants you to suffer and have pain. God will not overcome the king in order to deliver ongoing happiness to humanity. What God will do is, you have storyline which is already written prior to your birth by the king through the soul. Now what God does is looks into the gap in the storyline, and in that gap God delivers some relief, some ease, something that will bring your stress down. That is all that God will deliver, without really creating any change in this. And we have a tagline here that nothing will change when you come to God, but a lot will change. In fact, everything will change. And my personal life is an absolute glowing example of that. Nothing has changed. My life is totally messy.
I am not someone who has become holy, but I am totally sorted out everything within me. And where can you get this book? It is available on a website. You can tell that. ఎక్కడ ఏ రకమైన పరిస్థితికి కూడా ప్రపంచంలో ఈ ప్లానెట్లో గ్యారంటీస్ అనేవి ఉండవు. ఎందుచేతనంటే ఈ మనిషి యొక్క జర్నీ ప్రీ డిటర్మిన్డ్ అయి ఉంటుంది. అంటే ఈ ముందే దాన్ని నిర్ణయించబడి ఉంటుంది. ఈ బ్రహ్మాండాన్ని నడుపుతున్నటువంటి రాజు సోల్ ఆత్మ కలిసి రాసినటువంటి స్టోరీ లైన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బాధ సఫరింగ్ని క్రియేట్ చేయడానికే జరుగుతాయని చెప్పి సార్ చెప్తున్నారు. అట్లా అయితే ఈ పరమాత్ముని వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఈ స్టోరీ లైన్లో ఉన్నటువంటి గ్యాప్స్లో కొంతవరకు మన కష్టాల నుంచి నివృత్తి, కొంతవరకు రిలీఫ్, ఉపశమనం అనేది కలుగుతుందని చెప్పి సార్ చెప్తున్నారు. అయితే ఈ సార్ అనేది ఏంటంటే ఏమీ మారకపోవచ్చు కానీ అన్నీ మారుతాయి అని చెప్తున్నారు. ఎందుకంటే మన ఈ పరమాత్ముని వల్ల ఈ రిలీఫ్ సఫరింగ్ దొరకడం వల్ల సిట్యువేషన్ సిమిలర్గా ఉన్నా కూడా మనకు అన్నీ మారుతాయని చెప్పి సార్ చెప్తున్నారు. ఆయన యొక్క స్వజీవితమే దీనికి నిదర్శనం అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఏ రకమైన సంతోషం అది లేకుండా చాలా సఫరింగ్ ఉన్నప్పటికీ కూడా ఆయన పర్సనల్ పరిస్థితి చాలా సార్టెడ్గా ప్రాపర్గా ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. అది భగవంతుడు చెప్తున్నారు. ఈ alakgod.com అనే వెబ్సైట్లో మీరు ఈ బుక్ని పొందవచ్చు. దీన్ని కాస్ట్ అబౌట్ 100 రూపీస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. And how can you change people who are approaching you? Are you changing their thinking process or lifestyle? I am not changing anything. I am just telling, talk with God and see if God delivers some relief in your emotional stress, in your emotional pain, in your the way your life is. I am just inviting them to explore. If I have come up to this TV station, that means that I have actually gone through thousands and thousands of people whose testimony I have seen that they said, thank you sir, because you brought God to us. Today I bring God to you from a public domain, and of course it is for you to explore. And what do you do at your workshop? Currently the workshops are closed. Yes. What you used to do? What I used to do, everything that I taught in the workshop is actually today in this book in a very concise form. So the same thing I was teaching in the workshop, and there were many things that I was doing, teaching them healing techniques, teaching them how to talk with God, teaching them how to get the answers from God, teaching them how to cross check. So all those things I used to do at that point of time. It was a 3-day workshop from morning 9 to evening 6. There was a plenty of time to do many things. ఈ వర్క్షాప్ నేను ఇప్పుడు చేయడం లేదు. ఆ వర్క్షాప్లో కంటెంట్ని నిక్షిప్తంగా చేసి ఈ పుస్తకం ద్వారా మీకు ఇస్తున్నాను. ఆ కంటెంట్స్ అన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. వర్క్షాప్లో ఈ కంటెంట్స్ని నేను చెప్పేవాడిని. ఈ ఎవరైతే వర్క్షాప్ అటెండ్ అవుతారో వాళ్ళందరూ భగవంతుడు ఎట్లా కనెక్ట్ అవ్వాలో, ఎలా హీలింగ్ చేసుకోవాలనే మొడాలిటీస్ అవన్నీ మేము టీచ్ చేసేవాళ్ళం. 3 రోజులు వర్క్షాప్ నిర్వహించే వాళ్ళం కాబట్టి చాలా సమయం ఉండేది ఇవన్నీ చెప్పడానికి చేయడానికి. ఇప్పుడు అవన్నీ కూడా ఈ పుస్తకం ద్వారా నేను మీకు అందరికీ అందిస్తున్నాను. ఇది మీరు ఒక ఎక్స్ప్లోరేషన్ కింద 30 రోజులు ప్రయత్నం చేసి చూడొచ్చు. మీకు ఉండేటటువంటి బాధలు కష్టాలు తగ్గినట్లయితే దీంతో ఉండమని సార్ చెప్తున్నారు. Okay, Nandi. Thanks for coming to us studio, Mr. Pradeep Mukherjee. Thank you. Yeah. So, idi ivalti live show. Stay tuned to BRK News, Telugu Satta.